తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో పంటలకు అపార నష్టం జరిగింది. వివిధ దశల్లో ఉన్న పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పలుచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. దీంతో రైతుల కష్టం, పెట్టుబడి వరద పాలైంది. కామారెడ్డి, మెదక్తో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, నిర్మల్, భూపాల్పల్లి, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం పడినట్టు అధికారులు గుర్తించారు. అయితే పూర్తి స్థాయిలో పంట, ఆస్తి నష్టంపై మరో 2 రోజులు సమయం పడుతుంది అంచనాకు రావడానికి. భారీ వర్షాలకు విద్యుత్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమై పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో వాటిని తొలగించి కొత్త పోల్స్, లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. వర్షాల ఎఫెక్ట్తో నార్దర్న్ డిస్కమ్ పరిధిలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో ముంపు గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈ ఏడాది వానాకాలంలో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ టార్గెట్గా పెట్టుకుంది. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటికే 1.2 కోట్ల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో చెరువులు తెగి వాగులు పొంగడంతో వరదలు పంటల్ని ముంచెత్తుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పంటలకు భారీగా ఎఫెక్ట్ పడింది. కామారెడ్డి జిల్లాలో జల విలయంతో అపార నష్టం వాటిల్లింది. 2 చనిపోవడంతో పాటు 1 గల్లంతయ్యారు. ఇంకోవైపు ఆస్తి నష్టం, పంట నష్టం సంభవించడంతో మూగజీవాలు కూడా మృత్యువాత పడ్డాయి. దీంతో పశువుల కాపర్లు, వ్యవసాయదారులు తీవ్రంగా నష్టపోయారు. మరింత సమాచారం రాజంపేట నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుంభవృష్టితోని కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. కనీవిని ఎరుగని నష్టాన్ని చూసింది, అన్ని రకాల నష్టాలను చూసింది. అంటే ముఖ్యంగా ఇది పెద్ద సామాజిక నష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్థికంగా, ఆస్తిపరంగా, అదేవిధంగా ఇటు మత్స్యకారులు కావచ్చు, ముఖ్యంగా అటు రైతులు కావచ్చు, అందరికీ కూడా తీవ్రమైన నష్టం వాటిల్లింది. మరొక వైపు ఒక ముగ్గురు, 2 చనిపోవడంతో పాటు 1 గల్లంతైన దృశ్యాలను కూడా మనం చూసాం. దీంతో పాటు మూగజీవాలు కూడా పెద్ద ఎత్తున చనిపోయాయి. ముఖ్యంగా పశువుల కాపర్లు, వ్యవసాయదారులకు ఇది తీవ్రమైన ఆవేదన మిగులుస్తుంది. ఈ క్రమంలో కొంతమంది మనతో పాటున్నారు, వారితో మాట్లాడదాం. అసలు పశువుల నష్టం ఎట్లా జరిగింది, అవి ఎందుకు చిక్కపోయినా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏమైంది అసలు? మీ పశువులు ఎందుకు చనిపోయినాయి? మా పశువులు వరద భీమోత్సవం వచ్చింది. వరద చుట్ల హఠాత్తుగా పెరిగి భార్య ఒకటి కొట్టుకుపోయి అక్కడ 1 కిలోమీటర్ దూరంలో చనిపోయింది. ఇవి 4 రోజులకొల్లే నీళ్ళనే ఉన్నాయి. నీళ్ళకి వెళ్ళి ఇప్పుడు 5-6 మా దోస్తులను తోలుకొని, మా మామయ్యను, మా తమ్ముని, మా బామ్మని ఇట్లా తోలుకొని పోయి తీసుకొస్తామని వెళ్ళినాము. ఇప్పుడు అక్కడ 6 ఉన్నారు, ఇక్కడ 6 వచ్చినాం. అవి దాటిచ్చి వాళ్ళు అన్నీ ఉన్నారు. వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు కొంత నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వాలను. మొత్తంగా అంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం అంతా కూడా కామారెడ్డి జిల్లాలో పాతరాజంపేట ప్రాంతం. ఇక్కడ పశువుల కాపర్లు, అదేవిధంగా వ్యవసాయదారులంతా కూడా చాలా నష్టపోయినామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కామారెడ్డి.